मम नामः नागनिष्का। अहं केन्द्रीयविद्यालयस्य 9वी कक्षायाः पठामि। अधुना अहं केचन भगवद्गीताश्लोकायाः पठितुम् इच्छामि। कृपया श्रूयन्ताम्। श्रीमद्भगवद्गीता। ओं श्रीकृष्णपरब्रह्मणे नमः। अथ तृतीयोऽध्यायः। अर्जुन उवाच ज्ञायसि चेत् कर्मणस्ते मता बुद्धिर्जनार्दन तत्किं कर्मणि घोरे मां నియోజయసి కేశవ। ఓ కృష్ణ, నీ అభిప్రాయమును బట్టి కర్మ కంటెను జ్ఞానమే శ్రేష్టమైనచో భయంకరమైన ఈ యుద్ధ కార్యమునందు నన్నేల నియోగించుచున్నావు। వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే తదేకం వద నిశ్చిత్య ఏన శ్రేయోహమాప్నుయాం। కలగాపులగము వంటి నీ మాటలతో నా బుద్ధి భ్రమకులోడగునట్లు చేయుచున్నావు కనుక నాకు శ్రేయస్కరమైన ఒక మార్గమును నిశ్చయముగా చెప్పుము। శ్రీ భగవానువాచ లోకేస్మిన్ వివిధా నిష్టా పురా ప్రోక్తా మయా నఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం। ఓ పాపరహితుడవైన అర్జున, ఈ లోకమున 2 నిష్టలు గలవు। వానిలో సాంఖ్యయోగులకు జ్ఞానయోగము ద్వారా, యోగులకు కర్మయోగము ద్వారా నిష్ట కలుగును। న కర్మణామనారంభాత్ నైష్కర్మ్యం పురుషోస్నుతే న చ సన్యసనాదేవా సిద్ధిం సమధిగచ్చతి। మనుష్యుడు కర్మలను చెయ్యకపోవుట వలన యోగనిష్టా సిద్ధి అతనికి లభింపదు। అట్లే కేవలము కర్మలను త్యజించినంత మాత్రమున సిద్ధిని అతడు పొందలేడు। నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్ కార్యతే హ్యవసః కర్మ సర్వ ప్రకృతి జైర్గుణైః। ఎవడైనను ఏ కాలమునందైనను క్షణమాత్రము కూడా కర్మలను ఆచరింపకుండా ఉండలేడు। మనుష్యులందరూ సర్వ విధముల ప్రకృతి నిత్యులైన గుణములకు లోబడి కర్మలను చేయుటకు బాధ్యులగుదురు। ప్రతి వ్యక్తియు అస్వతంత్రుడై కర్మలను ఆచరింపవలసి ఉండును। కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారస్త ఉచ్యతే। బలవంతముగా బాహ్యముగా ఇంద్రియ వ్యాపారములను నిగ్రహించి మానసికముగా ఇంద్రియ విషయములకు చింతించినట్టి మూఢుని డంబాచారి అని, కపటుడు అని అంటారు। యత్స్వింద్రియాణి మనసా నియమ్యారభతేర్జున కర్మేంద్రియైః కర్మయోగం అసక్తః స విశిష్యతే। అర్జున, మనస్సుతో ఇంద్రియములను వశపరుచుకొని అనాసక్తుడై ఇంద్రియముల ద్వారా కర్మయోగాచరణమును గావించు పురుషుడుత్తముడు। నియతం కురు కర్మత్వం కర్మజ్ఞాయో హ్యకర్మణః శరీరయాత్రాపి చ తే న ప్రసిద్ధ్యేద్ కర్మణః। నీవు శాస్త్రవిహిత కర్తవ్య కర్మలను చక్కగా ఆచరింపుము। కర్మలను ఆచరింపనిచో నీ శరీరయాత్ర కూడా సిద్ధింపదు। యజ్ఞార్థార్థ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగః సమాచర। ఓ అర్జున, కనుక నీవు ఆసక్తిరహితుడవై యజ్ఞార్థమే కర్తవ్య కర్మలను చక్కగా ఆచరింపుము। సహ యజ్ఞ ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః అనేన ప్రసవిష్యధ్వం ఏషవోస్త్విష్ట కామధుకు। కల్పాది యందు బ్రహ్మదేవుడు యజ్ఞ సహితముగా ప్రజలను సృష్టించి ఈ యజ్ఞముల ద్వారా మీరు వృద్ధి చెందుడు। ఈ యజ్ఞములు మీకు కామధేనువు వలె కోరిన కోరికలునల్లా తీర్చునది
అగుగాక. దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయఃపరమవాప్స్యథా. ఈ యజ్ఞముల ద్వారా మీరు దేవతలను తృప్తిపరచుడు మరియు ఆ దేవతలు మిమ్ములను అనుగ్రహింతురు. నిస్వార్థ భావముతో మీరు పరస్పరము సంతృప్తి పరుచుకొనుచు పరమశ్రేయస్సును పొందగలరు. ఇష్టాన్ భోగాన్ హి వో దేవాః దాస్యంతే యజ్ఞ భావితాః తైర్దత్తాన ప్రదాయేభ్యః యో భుంక్తేస్తేన ఏవ సః. ఈ యజ్ఞముల ద్వారా సంతృప్తిని పొందిన దేవతలు మానవులకు అయాచితముగానే ఇష్టములైన భోగములను ప్రసాదించెదరు. ఈ విధముగా ఆ దేవతలచే ప్రసాదింపబడిన ఈ భోగములను ఆ దేవతలకు నివేదన చెయ్యక తానే అనుభవించువాడు నిజముగా చోరుడగును. యజ్ఞశిష్టాసినః సంతః ముచ్యంతే సర్వకిల్భిషైః భుంజతే తే త్వఘం పాపాః ఏ పచంత్యాత్మకారణాత్. యజ్ఞశిష్టాన్నమును తిను శ్రేష్ఠ పురుషులు అన్ని పాపముల నుండి ముక్తులయ్యెదరు. తమ శరీర పోషణ కొరకై ఆహారమును సిద్ధపరుచుకుని పాపులు పాపమును అరిగించిన వారే ఉన్నారు. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాద్భవతి పర్జన్యః యజ్ఞకర్మ సముద్భవః. ప్రాణులన్నీను అన్నము నుండి జన్మించును. అన్నోత్పత్తి మేఘముల వలన ఏర్పడును. మేఘము యజ్ఞముల వలన కలుగుతోంది. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. సత్కర్మలు యజ్ఞములకు మూలములు, వేదములు సత్కర్మలకు మూలములు. వేదములు పరబ్రహ్మ నుండి ఉద్భవించినవని తెలుసుకొనుము. అందువలన సర్వవ్యాపకమగు పరమాత్మ సర్వదా యజ్ఞముల యందే ప్రతిష్ఠితుడై ఉన్నాడు. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయః అఘాయురింద్రియా రామః మోఘం పార్థ సజీవతి. ఈ ప్రకారంగా కొనసాగుతున్న సృష్టి చక్రమునకు అనుకూలంగా ప్రవర్తింపనివాడు అనగా తన కర్తవ్యములను పాటింపక ఇంద్రియ సుఖలోలుడైన వాడు పాపి. అట్టివాని జీవితము వ్యర్థము. యస్త్వాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. ఎవడు కేవలము ఆత్మయందే క్రీడించుచు ఆత్మయందే సంతుష్టుడై ఉండునో అట్టి జ్ఞానికి చేయదగిన కార్యము ఏదియునూ లేదు. నైవ తస్య కృతేనార్థః నా కృతేనేహ కశ్చన న చాస్య సర్వభూతేషు కశ్చిదర్థవ్యపాశ్రయః. అట్టి మహాత్ముడు ఈ జగత్తునందు కర్మలను చేయుట వలన ప్రయోజనము కానీ చెయ్యకుండుట వలన దోషము కానీ ఉండదు. అనగా అతడికి సర్వప్రాణులతో స్వార్థపరమైన సంబంధము ఏ విధముగానూ లేదు. తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచర అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పూరుషః. అందువలన నీవు నిరంతరము ఫలాపేక్ష లేనివాడివై కర్తవ్య కర్మలను చక్కగా ఆచరింపుము. ఫలాపేక్ష వీడి కర్మలను సదా ఆచరించు మనుష్యునకు పరమాత్మ ప్రాప్తి కలుగును. కర్మణైవ హి సంసిద్ధిం ఆస్థితా జనకాదయః లోక సంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి. జనకుడు మున్నగవారు ఆసక్తిరహితముగా కర్మలను చేయుట వలననే పరమసిద్ధిని పొందిరి. కావున నీవును లోకహితార్థమై కర్తవ్య కర్మలను చక్కగా ఆచరింపుము. యద్యదాచరతి శ్రేష్టః తత్తదేవేతరో జనః
సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. శ్రేష్ఠుడైన పురుషుడు ఏది ఆచరించునో ఇతరులతో దానిని అనుసరింతురు. అనగా అతడు ఏ ప్రమాణమును నిలుపునో ఇతరులు దానిని గ్రహింతురు. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తమవాప్తవ్యం వర్తయేవ చ కర్మణి. ఓ అర్జున, ఈ ముల్లోకములు యందు నాకు కర్తవ్యము అనునదియే లేదు. అట్లే పొందదగిన వస్తువులలో నేను పొందనిదియును ఏదియును లేదు. అయినను నేను కర్మలను ఆచరించుచున్నే ఉన్నాను. యది హ్యహం న వర్తేయం జాతు కర్మణ్యతంద్రితః మమ వర్త్మానువర్తంతే మనుష్యా పార్థ సర్వసః. ఓ పార్థ, ఎప్పుడైనను నేను సావధానుడనై కర్మల యందు ప్రవర్తించుట మానినచో అప్పుడు ఈ లోకమునకు గొప్ప హాని వాటిల్లును. ఎందుకనగా మనుష్యులందరూ సర్వవిధముల నా మార్గమునే అనుసరించుచున్నారు. ఉత్సీదేయురిమే లోకాః న కుర్యాం కర్మ చేదహం శంకరస్య చ కర్తాస్యాం ఉపహన్యామి వా ప్రజాః. నేను కర్మల యందు ప్రవర్తించట మానినచో అప్పుడు ఈ లోకములన్నీ నశించును. అంతేకాదు లోకముల యందు అల్లకల్లోలము ఏర్పడును, ప్రజా నష్టము కలుగును. అప్పుడు అందులకు నేనే కారకుడనయ్యెదను. సక్తా కర్మణ్య విద్వాంసః యథా కుర్వంతి భారత కుర్యాదిద్వాంస్తథా సక్తః చికీర్షుర్లోక సంగ్రహం. ఓ అర్జున, అజ్ఞానులు కర్మల యందు ఆసక్తులై వాటిని ఆచరించినట్లుగానే జ్ఞాని కూడా ఫలాపేక్ష వీడి లోకహితార్థమై కర్తవ్య కర్మలను చెయ్యవలయును. న బుద్ధిభేదం జనయేత్ అజ్ఞానాం కర్మ సంగినాం జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్తః సమాచరన్ ప్రకృతే క్రియమాణాని గుణైః కర్మాణి సర్వసః అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే. వాస్తవముగా కర్మలన్నీయును ప్రకృతి గుణముల ద్వారానే చేయబడుచుండును. అహంకార విమూఢాత్ముడు ఈ కర్మలకు తానే కర్తనని భావించుచుండును. తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయోః గుణాగుణేషు వర్తంతే ఇతి మత్వా న సజ్జతే ప్రకృతిర్గుణ సమ్మూఢాః సజ్జంతే గుణకర్మసు తాన కృత్స్నవిదో మందాన్ కృత్స్నవిన్న విచాలయేత్ మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతసా నిరాశీర్నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః. ఓ అర్జున, సమస్త కర్మలన్యూను నా యందు సమర్పించి ఆశ గాని మమకారం గాని లేనివాడివై నిర్భయముగా యుద్ధము చెయ్యుము. ఏమే మతమిదం నిత్యం అనుతిష్ఠంతి మానవాః శ్రద్ధావంతో న సూయంతః ముచ్యంతే తేపి కర్మభిః. శ్రద్ధాయుక్తులై అసూయ లేనివారై నా ఈ మతమును అనుసరించు మానవులు కూడా సమస్త కర్మబంధముల నుండి విడివడుచున్నారు. ఏ త్వే తదభ్యసూయంతః నానుతిష్టంతి మే మతం సర్వజ్ఞాన విమూఢాంస్తాన్ విద్ధి నష్టాన చేతసః. నా ఈ ఉపదేశమును అనుసరింపని మూర్ఖులు సమస్త ప్రాపంచిక విషయములు యందు మోహితులై భ్రష్టులై కష్ట నష్టముల పాలయ్యెదరని గ్రహింపుము. సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతే జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహ కిం కరిష్యతి. ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్నవ సమాగచ్చేత్ తౌహ్యస్య పరిపంథినౌ. ప్రతి ఇంద్రియార్థమునందును రాగద్వేషములు దాగి ఉన్నవి. మనుష్యుడు
ఈ రెండింటికి వశము కాకూడదు. ఏలనన ఈ రెండే మానవుని శ్రేయస్సునకు విఘ్నకారకములు, ప్రబల శత్రువులు గదా. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. అర్జున ఉవాచ అథ కేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుషః అనిచ్ఛన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజితః. ఓ కృష్ణ, మానవుడు తనకు ఇష్టము లేకున్నను బలత్కారముగా దేని ప్రభావముచే ప్రేరితుడై పాపములను చేయుచున్నాడు. శ్రీ భగవానువాచ కామయేష క్రోధయేషః రజోగుణ సముద్భవః మహాసనో మహాపాప్మా విద్యేనమిహ వైరిణం. రజోగుణము నుండి ఉత్పన్నమగునదే కామము. ఇదియే క్రోధ రూపముగా మారును. ఇది తృప్తి లేనిది, పైగా అంతులేని పాపకర్మాచరణములకు ఇదియే ప్రేరకము. కనుక ఈ కామము మోక్షమునకు పరమశత్రువుగా ఎరుంగుము. ధూమేనావ్రియతే వన్హిః యథాదర్శో మలేన చ యథోల్బేనావృతో గర్భః తథా తేనేదమావృతం. పొగచే అగ్నియు, మురికిచే అద్దము, మావిచే గర్భము కప్పివేయబడి ఉండునట్లే జ్ఞానం కూడా కామముచే కప్పబడి ఉండును. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణ కామరూపేణ కౌంతేయ దుష్పూరేణ నలేన చ. కామము అగ్నితో సమానమైనది, అది ఎన్నటికీ చల్లారదు. జ్ఞానులకు అది నిత్య శత్రువు. యజ్ఞార్థార్థ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగః సమాచర. ఓ అర్జున, కనుక నీవు ఆసక్తిరహితుడవై యజ్ఞార్థమే కర్తవ్య కర్మలను చక్కగా ఆచరింపుము. ఇంద్రియాణి మనోబుద్ధిః అస్యాధిష్టానముచ్యతే ఏతైర్విమోహయత్యేషః జ్ఞానమావృత్య దేహినం. కామమునకు ఇంద్రియములు, మనస్సు, బుద్ధి నివాస స్థానములు. ఈ కామము మనోబుద్ధీంద్రియముల ద్వారా జ్ఞానమును కప్పివేసి జీవాత్మను మోహితునిగా చేయును. తస్మాత్ త్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ పాప్మానం ప్రజహిహ్యేనం జ్ఞాన విజ్ఞాన నాశనం. కావున ఓ భారత, మొదట ఇంద్రియములను వశపరుచుకొనుము, పిదప జ్ఞాన విజ్ఞానములను నశింపజేయునట్టి మహాపాపి అయిన శత్రువైన ఈ కామమును అవశ్యముగా సర్వశక్తుల నుండి పూర్తిగా విడువుము. ఇంద్రియాణి పరాణ్యాహుః ఇంద్రియేభ్య పరం మనః మనసస్తు పరా బుద్ధిః యో బుద్ధే పరతస్తు సహ. స్థూల శరీరము కంటెను ఇంద్రియములు గొప్పవి, ఇంద్రియముల కంటెను మనస్సు, దానికంటెను బుద్ధి గొప్పది, బుద్ధి కంటెను మిక్కిలి గొప్పది మరియు సూక్ష్మమైనది ఆత్మ. ఏవం బుద్ధే పరం బుద్ధ్వా సంస్థభ్యాత్మానమాత్మనా జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. ఈ విధముగా బుద్ధి కంటెను ఆత్మ అతీతమైనదని తెలుసుకొని ఓ మహాబాహో, బుద్ధి ద్వారా మనస్సును వశపరుచుకొని జయింపశక్యముగాని శత్రువైన కామమును సంహరింపుము. ఓం తత్సత్ ఇతి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మయోగో నామ తృతీయోధ్యాయః. సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కర్వావహై తేజోవిద్విషావహై
తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. పిఎస్ఎల్వి టీవీ ప్రేక్షకులందరికీ మా నమస్కారములు. నా పేరు నాగరవిశంకర్ కుమార్ గుర్తి, నా భార్య సూర్యకుమారి, మా పాప నాగనిష్క. నేను భగవద్గీత మా పాపకు నేర్పడానికి కారణం ఏంటంటే, మనిషి తన జీవితాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఏ రకమైన సూచనలు ఉండాలి, ఏ రకమైన సూచనలు మనిషి అభివృద్ధి చెందడానికి అవసరమో అవన్నీ కూడా భగవద్గీత ద్వారా లభిస్తాయి, భగవద్గీతలో ఉంటాయి అవన్నీ కూడా. ఆ కారణం చేత మా పాపకి భగవద్గీతని నేర్పుతున్నాను. మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.